నేను విజయారెడ్డి. కాళేశ్వరం కమిషన్ అనేది ఈరోజు కాంగ్రెస్ కమిషన్ అయిందా? అంటే తెలంగాణ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కమిషన్ నివేదిక అనేది ఎంతవరకు వెళ్తుంది? ఇందులో ఎవరు అరెస్ట్ ఉండబోతుంది? అంటే ఇలా ఊహాజనిత వార్తలైతే బీభత్సంగా వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏంటి అనేది ఒక చర్చ జరుగుతుంది. సో దీని గురించి మనకు అంటే కొన్ని విషయాలన్నా కూడా రుజువులతో అనాలా లేకపోతే ఫ్యాక్ట్ అనాలా తెలియాలంటే మనతో ఉన్నారు. దీని గురించి బాగా అనాలిసిస్ అనొచ్చు, లేకపోతే ప్రతి ముక్క ప్రతి వాక్యము మనకు తెలియాలంటే మనతో ఉన్నారు. సో తెలంగాణ ఉద్యమకారులు వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. ఇలా మేము అడుగుడు కంటే ఇలా మీరు చెప్పుడు ఎక్కువ ఉంది. ఎందుకంటే యావత్ తెలంగాణ సమాజం కూడా ఈరోజు ఆసక్తిగా గమనిస్తుంది. ఏ ఇద్దరు కూర్చున్నా ఏ నలుగురు కూర్చున్నా ఏమవుతుంది. ఒక సైడు ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, ఒక సైడ్ ఏమో అరే మంచిగానే ఉంది కదా కాళేశ్వరము, మనకు నీళ్ళు వస్తుండే చూసినామని మాట్లాడిన దాన్ని అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు రైతులు. మరొకటికి సంబంధం లేని దక్షిణాదికి రాని వాళ్ళు ఎవరైతే నీళ్ళు అయితే ఎవరికైతే రాలేదో నిజంగానే ఇందులో జరిగిందా, కేసీఆర్ డెసిషన్ తీసుకున్నారా, ఇప్పుడు ఎవరు జైలుకు పోబోతున్నారు, ఈ ఈజియెస్ట్ వేలు ఇది మాట్లాడుకుంటున్నారు. ఇవాళ ప్రజలకు అర్థం కావాలా, ఎందుకంటే వాళ్ళకి ఎన్ని టీఎంసీలు ఎన్ని క్యూసెక్లు ఇవన్నీ కొంచెం వాళ్ళకి కొంచెం అందరికి అంత అవసరం లేని ముచ్చట. ఏం చెప్తారు నిజంగా? ఫస్ట్ థింగ్ అరెస్ట్ అవుతారా ఎవరన్నా? లేదు, ఇందులో ఎవరిని అరెస్ట్ చేయడానికి స్కోప్ లేదమ్మా. ఇప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం ప్రకారం జ్యుడిషియల్ కమిషన్స్ వేస్తారు. కమిషన్స్ వేసినప్పుడు కమిషన్ ఏం చేస్తుందంటే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంది. కమిషన్ ఎవరి మీద ఫిక్స్ చేయడానికి ఉండదు. ఇంకోటి, ఈ కమిషన్లో అవినీతి అనేది విచారణ అంశమే కాదు. ఈ కమిషన్కి ఇచ్చిన దానిలో ఏంటంటే 3 బ్యారేజీల విషయంలో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి కాబట్టి మేడిగడ్డ కుంగిపోయింది, దాని మీద ఎంక్వైరీ జరుపుకున్నారు. దాని మీద ఎంక్వైరీలో ఆయన కొన్ని అభిప్రాయాలు పీసీ ఘోష్ గారు వ్యక్తం చేశారు. అది పూర్తి రిపోర్ట్ ఇంకా బయటికి రాకపోయినా కూడా ఒక 60 పేజీలు నిన్న కొన్ని హైలైట్ పాయింట్స్ ఏదైతే ఉన్నదో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివి వినిపించారు. ఒకవేళ ఆయన చెప్పినవి నిజమే అని అనుకున్నా కూడా అందులో ఎవరిని అరెస్ట్ చేయాలంటే ముందు అది క్రైమ్ అవుతుంది. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? క్రైమ్ అయితేనే అరెస్ట్ చేస్తారు. క్రైమ్ అయినప్పుడు దాని వెనకాల ఇంటెన్షన్ ఉండాలి. ఒట్టిగానే క్రైమ్ ఉండదు. క్రైమ్ వెనకాల ఇంటెన్షన్ ఉండాలి. ఆ ఇంటెన్షన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుద్దామా? ఇప్పుడు మనుషుల చావు 2 రకాలుగా, అంటే ఒకటి న్యాచురల్ చావు కాకుండా ఒకటి హత్య, రెండవది యాక్సిడెంట్. రెండిట్లో కూడా మనిషి చనిపోతాడు. హత్యకేమో ప్రిపరేషన్ ఉంటుంది, దాని వెనకాల మోటివ్ ఉంటుంది, ఇంటెన్షన్ ఉంటుంది. కానీ యాక్సిడెంట్కి ఏముంటుందమ్మా? వెహికల్ వస్తుంది, తలుగుతుంది, చచ్చిపోతారు. చంపాలని డ్రైవర్కి ఉండదు, చావాలని చనిపోయేవాడికి ఉండదు. ఈ యాక్సిడెంట్కును హత్యకు వెనకాల ఏంటంటే యాక్సిడెంట్కి వెనకాల ఇంటెన్షన్ ఉండదు, మోటివ్ ఉండదు. హత్యకు వెనకాల ఇంటెన్షన్ ఉంటుంది, మోటివ్ ఉంటుంది. అందుకే హత్యకేమో జీవిత ఖైదు, తర్వాత మరణశిక్ష కూడా ఉంటుంది. యాక్సిడెంట్కి మాత్రం సింపుల్గా పెనాల్టీ వేసి కూడా వదిలిపెట్టవచ్చు, కాంప్రమైజ్ కూడా కావచ్చు. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని వెనకాల ఇంటెన్షన్ ఏంది, నిజంగానే క్రైమ్, ఈ కూలగొట్టడానికి తప్పుడు డిజైన్ కావాలని ఇచ్చాడా, ఇట్లాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఈ పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ 660 పేజీల రిపోర్ట్ ప్రకారంగా ఎవరిని అరెస్ట్ చేయడానికి లేదు, ఎవరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడానికి లేదు. నెక్స్ట్ లెవెల్గా వాళ్ళు పోవాలంటే ఏం చేయాలంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్నో, సిఐడినో, సిబిఐనో, ఈడీనో, లేకుంటే ఇక్కడ ఏసీబీనో ఏదో ఒక సంస్థకు ఈ రిపోర్ట్లో ఉన్న కొన్ని అంశాల మీద ఎంక్వైరీ చేయమని ఇచ్చి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరగాలి. దానిలో ఎవరెవరు పాల్గొన్నారు, ఓ పర్టికులర్ అఫెన్స్ వాళ్ళ దృష్టికి తీసుకురావాలి, అఫెన్స్ మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు కరప్షన్ అని అంటున్నారు. ఈరోజు వరకు ఎక్కడ కూడా ఒక అప్లికేషన్ లేదు కరప్షన్ మీద. ఏసీబీకి గవర్నమెంట్ ఇవ్వలేదు, లేదా ఎవరన్నా అవినీతి జరిగిందని ఏ రకమైన దరఖాస్తు ఇవ్వలేదు, ఏ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ లేదు. అవినీతి మీద ఒకే ఒక దగ్గర క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ ఇచ్చారు. అది లోక్సభలో జలశక్తి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంపీ హోదాలో కాళేశ్వరంలో అవినీతి ఏమైనా జరిగిందా అని అంటే మేము ఫైళ్ళన్ని పరిశీలించినాం, అవినీతి జరగలేదని జలశక్తి శాఖ మంత్రి ఇచ్చాడు. కాబట్టి ఇంకా దేర్ ఎండ్స్ ద కేస్, ఇంకేం లేదు. రెండవది ఏంటంటే ఏ రకమైన క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్నది అనేది ఎక్కడ కూడా రాలేదు, రిపోర్ట్లో లేదు, బయట కూడా లేదు. కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని అన్నారు. ఆ ఇర్రెగ్యులారిటీస్ మీద ఏమన్నారంటే కొంత ఆపరేషన్ మెయింటెనెన్స్, అంటే ప్రతి సంవత్సరం దాన్ని రిపేర్ల గురించి ఒకసారి పరిశీలించి
ఎక్కడెక్కడ రిపేర్లు చేసుకోవాలి. జనరల్గా సమ్మర్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు రిపేర్లు చేస్తారు, అది జరగలేదు అన్నారు. క్వాలిటీ కంట్రోల్ చెక్కింగ్ సరిగా జరగలేదు, క్వాలిటీ విషయంలో కొన్ని దెబ్బతిన్నా పట్టించుకోలేదు. ఇట్లాంటి విషయాలలోనే ఘోష్ గారు కామెంట్స్ చేశారు. ఒక్క సీరియస్ కామెంటు కేసీఆర్ గారి మీద చేసింది ఏంటి అని అంటే, ఆయనే 350 కోట్ల వర్క్స్ నామినేటెడ్ మీద ఇచ్చాడు, అది కూడా ఓరల్ వర్బల్ కమ్యూనికేషన్, రిటర్న్గా ఎక్కడ లేదు. అయితే ఆ రకంగా ఇవ్వడం అనేది చట్టవిరుద్ధము, అది ఆయన చేశాడు అనేది ఒక ఆరోపణ మాత్రమే కేసీఆర్ గారి మీద స్ట్రాంగ్ ఆరోపణగా ఉంది. ఆ విషయంలో మరి కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్పారు రిపోర్ట్ అంతా చూస్తే తెలుస్తుంది. మరి రిపోర్ట్ అంతా బయట పెట్టలే. వాళ్ళు ఒక ఇంటెన్షన్తో నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇది క్యాబినెట్ మీటింగ్ తర్వాత రేవంత్ రెడ్డి పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది అంతే ఏంటంటే, ఆ రిపోర్ట్లో అధ్యయనం చేయమని చెప్పి 3 సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఇచ్చారు. ఒకరేమో లా సెక్రటరీ తిరుపతి గారు, రెండవరేమో నవీన్ మిట్టల్ గారు GAD, మూడో వ్యక్తి రాహుల్ బొజ్జా ఇరిగేషన్. అయితే వీళ్ళకి సమయం ఇవ్వలేదమ్మా. ఆ ముగ్గురు అంటే నాకు గౌరవం. వాళ్ళు చాలా ఎట్లా సెలెక్ట్ చేసిరు 60 పేజీలు? అసలు 60 పేజీలు సెలెక్ట్ చేయాలంటే కూడా 660 పేజీలు చదవాలి. చదివినరా? చదవలే. చదవడానికి సమయం ఎక్కడదమ్మా? ఇందులో వీళ్ళ ముగ్గురు పేర్లు కనిపించిన చోట టప 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 పీకి క్రానలాజికల్గా చెప్తా. 31వ తారీఖు నాడు రిపోర్టు ఘోష్ గారు ఆయనకి ఇచ్చారు, రాహుల్ బొజ్జాకు. రాహుల్ బొజ్జా గారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ రోజు సాయంత్రం ఇచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కలిసిపోయి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం కమిటీ వేశారు. 2వ తారీఖు 3వ తారీఖు 2 రోజులు కమిటీకి టైం దొరికింది. 2 రోజులల్లో 48 గంటలే చదవరు కదా, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా, ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్నవాళ్ళు కదా. 4-5 గంటల్లో వాళ్ళకి సమయం దొరికి ఉంటుంది. మరి 700-660 పేజీల రిపోర్ట్ను, అది కూడా నవల చదివినట్టు చదివేది కాదు, టెక్నికల్ రిపోర్ట్ అది. వీళ్ళెవరు కూడా ఇంజనీర్స్ కాదు, వీళ్ళెవరికి జార్గాన్ ఈ లాంగ్వేజ్ ఏది తెలియదు. మరి ఎట్లా డిసైడ్ చేస్తారంటే, వాళ్ళు చేసింది ఏంది, ఆ రిపోర్ట్ అంతా ముందర పెట్టుకొని కేసీఆర్ పేరు ఎక్కడ కనబడుతుంది, హరీష్ రావు పేరు ఎక్కడ కనబడుతుంది, ఈటెల రాజేందర్ పేరు ఎక్కడ కనబడుతుంది, మురళీధర్ ENC పేరు ఎక్కడ ఉన్నది, గివ్వే వాళ్ళు చూశారు తప్ప అందులో ఆయన రాసిన దానిలో పాజిటివ్ పాయింట్స్ ఏమున్నాయి. ఒక్కొక్క అంశం మీద చాలా డీటెయిల్గా ఉంటుంది. ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ముందు వీళ్ళేమన్నారు, వాళ్ళేమన్నారు, ఇందులో ఉన్న ఇష్యూస్ ఏంటి, ఆ ఇష్యూస్ మీద అభిప్రాయాలు ఏంటి, అంత డీటెయిల్గా ఉంటుంది. 660 పేజీలు. వీళ్ళు కేవలం బురద జల్లే ఉద్దేశమే తప్ప గతం నుంచి వాళ్ళు చేస్తున్న వాదనలను సమర్థించుకోవడానికి ఈ రిపోర్ట్లోని కొన్ని అంశాలను అందులో నుంచి బయటికి లాగి 60 పేజీలు, అట్లాగే 6 పేజీలు మీడియాకు పంపించారు. అదొక్కటి ఉంది కదా, వీళ్ళు ఆల్రెడీ దాని క్యాబినెట్లో పెట్టక ముందుకే అందరికి ఆల్రెడీ మా చేతిలో ఉందనేసి 2-3 మెయిన్ స్ట్రీమ్ ఛానల్ మా చేతిలో ఉందని చెప్పడము, దానికి ముందు 3 రోజుల నుంచి దాంట్లో అంశాలనే రాయడము, అట్లా చేయొచ్చా? 100% తప్పమ్మా. అది సీల్డ్ కవర్లో ఇచ్చింది, అది చాలా హైలీ కాన్ఫిడెన్షియల్. అది వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పెట్టినంత వరకు ఆంధ్రజ్యోతికి కానీ ABNకి కానీ ఇంకో ఛానల్కి కానీ పంపడం అనేది నేరము, అది చేయకూడదు. ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్లో ఏంటంటే ఆ రకమైన నిబద్ధత లేదు, సీక్రసీ అనేది లేదు. ఈ మొత్తంలో మనకేం కనబడుతుంది అంటే, రిపోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దీన్ని ఒక ఆయుధంగా కేసీఆర్ను కొట్టడానికి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడుకుంటున్నారు. అందుకే ఎప్పుడు విషం కక్కే ఆంధ్రజ్యోతి పత్రిక ఫస్ట్ వాళ్ళ చేతిలో పడ్డది రిపోర్టు. వాళ్ళు 3 రోజుల నుంచి 2వ తారీఖు నుంచే మొదలుపెట్టారు. 1వ తారీఖు నాడు ఘోష్ గారు ఇచ్చిన రిపోర్టు ఫోటో వేశారు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు కంటిన్యూగా విషం జిమ్మారు. మరి ఇది ఎట్లా పోయింది వాళ్ళ చేతికి? అంటే కేసీఆర్ దీని మీద మీరు అంటే ఎలాంటి చర్యలు బీఆర్ఎస్ తీసుకోవడానికి ఉంటుందా? అంటే ఎట్లా లీక్ అయింది మీడియా కానీ ముందే బయటికి ఎట్లా? అంటే మీడియా కొంత ప్రెస్కు ఫ్రీడమ్ ఉంది కదా, విశ్వసనీయ వర్గాల సమాచారం అంటారు, అదొకటి ఉంది. కానీ దాని తర్వాత ఇక్కడ కేబినెట్ సమావేశపరచక ముందుకి ఆల్రెడీ పొద్దున్న నుంచి కమిషన్కి సంబంధించిన ఆ నోట్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వమే లీక్ చేసింది. అదే నోట్ కదా తర్వాత కూడా వాళ్ళు చూపెట్టింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి మీద బురద చల్లడానికే దీన్ని ఉపయోగించుకుంటున్నది. పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా అందులోకెళ్ళి కొన్ని పేజెస్ అవి కూడా వీళ్ళ గురించి కామెంట్ చేసిన వాటిని బయట తీసుకొచ్చారు. అలా చాలా అంశాలు ఉంటాయి. అందుకే రిపోర్ట్ బయటకు వచ్చేదాకా దాని మీద స్పష్టత రాదు. వీళ్ళు ఇప్పుడు ఇవి ఎట్లుంటుందంటే ఈ ప్రయత్నము
అందులోకెళ్ళి కొన్ని పేజీలు బయటికి లాగడము, దోషిగా చూపెట్టే ప్రయత్నం చేయడం ఏంటంటే, సింపుల్గా జనానికి అర్థం కావాలంటే, ఒక అతన్ని పట్టుకొస్తారు పోలీసులు, ముసుగేస్తారు, ఇతనే రేప్ చేసి హత్య చేసిండని చెప్తారు. చెప్పారు, జనం అంతా తూ తూ అంటారు. అవసరమైతే వాడిని తీసుకుపోయి చంపేయండి అంటారు. ఎందుకంటే కోపం ఉంటుంది, ఒక అమ్మాయిని ఇట్లా చేసి చంపుతారా అనే కోపం ఉంటుంది. ఆ కోపాన్ని అతని మీద చూపెడతారు. అంటే పోలీసులు ఎవరినైతే ప్రవేశపెడతారో అతనే దోషి అని ఎట్లా చెప్తారు? ఒక 3 ఏళ్ళ తర్వాత విచారణ జరిగినాక కోర్టు ఏం చెప్తే నిర్దోషి అంటది. దాన్ని అసలు ఎవరు పట్టించుకోరు. ఆ వార్తే వార్త కాదు. అంటే ఫస్ట్ అయితే 3 ఏళ్ళు వాడి మీద ఆ నింద ప్రచారం అవుతుంది, వ్యక్తిత్వం పోగొట్టుకుంటాడు. ఇది నిన్న జరిగింది. 600 పేజీల 660 పేజీలు ముందు పెడితే మనలాంటి వాళ్ళం అనలైజ్ చేస్తాం, ఎక్స్పర్ట్స్ ఉండి అనలైజ్ చేస్తారు, విశ్లేషకులు దాని మీద వివరిస్తారు, నీటిపారుదలంగా నిపుణులు స్పందిస్తారు. అది పెట్టకుండా కొన్ని వీళ్ళ మీద తప్పు పట్టినాయి కొన్ని పాయింట్సే తీసి మధ్యలోకి వెళ్ళి ఆ పాయింట్స్ లాగి ఇట్లా బయట పెట్టిందని అంటేనే ఒక అతన్ని తీసుకొచ్చి దోషి అని చూపెట్టడం లాంటిది. 660 పేజీలు చదివి దాని మీద వ్యాఖ్యానించే టైం వరకు ప్రజలందరిలో కేసీఆర్ దోషి అనేది పోతుంది. ఇది ఒక మైండ్ గేమ్. ఇది కావాలని చెప్పి కేసీఆర్ మీద బురద చల్లడానికి ఘోష్ గారి రిపోర్ట్ను వాళ్ళు వాడుకుంటున్నారు. సో 660 పేజీల ఘోష్ గారి రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేదానికి పెడతారా? పెట్టాల్సి వస్తుంది. అసెంబ్లీలో చర్చ పెడతారంటే ఖచ్చితంగా అది పెట్టాల్సి వస్తుంది. కానీ కొన్నిసార్లు ఏమైందంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారంగా అపాయింట్ చేసిన కమిషన్స్ వాళ్ళు ఇచ్చే రిపోర్టును ప్రభుత్వం పరిగణనలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి దాన్ని వాళ్ళకు అనుకూలంగా వస్తేనేమో తీసుకుంటారు. ఒకవేళ కేసీఆర్ గారి మీద ఎటువంటి అక్కడ లేవనుకోండి, దాన్ని తీసుకోరు వాళ్ళు, దాన్ని అసెంబ్లీలో పెట్టరు, దాన్ని చెత్తబుట్ట దాఖలు చేస్తారు. ఇప్పుడు ఇదంటే మొన్న ఇచ్చారు 31st నాడు, వెంటనే దాని మీద 4th నాడు ప్రెస్ మీట్ పెట్టారు, క్యాబినెట్ పెట్టారు. నరసింహారెడ్డి గారిని తీసేసి ఇంకొక జడ్జిని పెట్టారు కదా ఎలక్ట్రిసిటీ దాని మీద. మరి ఇంతవరకు అది వెలుగు చూసిందా రిపోర్ట్? అది ఎప్పుడో కాదు ఇచ్చింది, అది సబ్మిట్ చేసి 3-4 నెలలు దాటింది కదా. అది వాళ్ళకి అనుకూలంగా లేదు.